హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లో కచ్చా మ్యాంగో షర్బత్. ఎంతమందికి తెలుసు? మీరు ఎవరైనా చేసుకుంటారా? ఇలా ఇప్పుడు సీజన్ మామిడికాయలు చాలా దొరుకుతుంది. సో దొరికినప్పుడు మనము షర్బత్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది ఇవ్వడానికి. మామిడికాయలు తీసుకొని దీనిపైన చెక్కు అంతా తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది. కొన్ని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు చూడండి, ఇలా దీనిలో మనకు తగినంత షుగర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది నేను వేసింది బ్రౌన్ షుగర్. సో మీకు వైట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం జ్యూసీ లాంటి పేస్ట్ చేసుకోవాలి. ఇలా దీనిలో కొంచెం మనము వాటర్ యాడ్ చేసి ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. సబ్జా గింజలు అనేటి జస్ట్ ఆప్షన్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే ఇది స్కిప్ చేయొచ్చు. కొంచెం సబ్జా గింజలు వేసుకొని మనం ఇప్పుడు రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని మనకు లైక్ లిక్విడ్ లాగా షర్బత్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకుంటే వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా నిమిషాలలో ఇవ్వచ్చు జ్యూస్. లేదు అంటే ఒకటేసారి కొంచెం వాటర్ పోసి ఇలా జ్యూసీగా చేసి పెట్టుకోండి బాటిల్లో వేసి. స్టోర్ ఉంటుంది, అప్పటికప్పుడే కావాలని లేదు కదా మనకు. స్టోర్ ఉంటుంది కనుక ఈజీగా చేసుకోవచ్చు. సో కొన్ని సబ్జా గింజలు, కొంచెం మ్యాంగో జ్యూస్. మీరు ఇప్పుడు షర్బత్ సర్వ్ చేసేటప్పుడు కూడా మీకు షుగర్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అప్పుడు కూడా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, చల్లని మ్యాంగో జ్యూస్ అండి. సో ఈ షర్బత్ ఎంతమందికి తెలుసు? మా పిల్లలకైతే చాలా ఇష్టం. నాకు షుగర్ కూడా సరిపోయింది, టేస్ట్ కూడా బ్యాలెన్స్ అయింది. చాలా అంటే చాలా బాగుంది కచ్చా మ్యాంగో షర్బత్. ట్రై చేయండి, ఒక్కసారి టేస్ట్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ మరి.